మెదక్ జిల్లా శివంపేట మండల కేంద్రంలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని అన్నారు. వెంకట్రామరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే తన సొంత ఖర్చులతో ట్రస్ట్ ఏర్పాటు చేసి నిరుపేద విద్యార్థులకు అండగా నిలుస్తారని ఈ సందర్భంగా వారు తెలిపారు. కేసీఆర్తోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. వాళ్ళ కోచింగ్ సెంటర్ ఎక్కడున్న హైదరాబాద్ చదువుకోకుండా మన గ్రామంలోనే మన నియోజకవర్గంలోనే కోచింగ్ సెంటర్ పెట్టి మంచి ప్రొఫెసర్స్ ని తీసుకొచ్చి మన కోచింగ్ ఇప్పిస్తా అంటున్నారు. ఫ్రీ కోచింగ్, నయా పైసా తీసుకోకుండా ఫ్రీ కోచింగ్ ఇప్పిస్తా అంటున్నారు. స్కిల్ డెవలప్మెంట్ కోర్సులకు సంబంధించి కూడా మనకు ట్రైనింగ్ ఇచ్చేసి మరి అదేవిధంగా మనకు మెగా జాబ్ మేళాలు పెట్టి తనకు ఉన్నటువంటి పరిచయంలతో పెద్ద పెద్ద కంపెనీలు తీసుకొచ్చి వల్ల జాబ్ మేళా పెట్టి మనకు జాబ్స్ కూడా ప్రైవేట్ పరంగా ఇప్పిస్తా అంటున్నారు. అదేవిధంగా మన ఫంక్షనాలు పెట్టి కార్యక్రమాలు చేసుకుంటూనే మన ఆడపిల్లల పెళ్ళైతే మరి కేవలం ఒక్క రూపాయికి ఫంక్షన్ హాల్ కూడా మనకి ఇస్తా అని చెప్పేసి అందుబాటులోకి తీసుకొస్తా అని చెప్తున్నారు. కాబట్టి మనం మన అభ్యర్థిని గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. డబ్బులు అందరికీ ఉంటాయి, కానీ సేవ చేసేటువంటి గుణం వెంకట్రామరెడ్డి గారికి ఉందన్న విషయాన్ని మనం తెలుసుకొని మరి వారి సేవలు మనం వినియోగించుకోవాలంటే ఖచ్చితంగా ఎంపీగా అతన్ని గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత మన పైన ఉందని చెప్పేసి కూడా తెలియస్తూ ఎంపీగా వారు అదేవిధంగా మెల్లగా నేను మీ మధ్యలో ఉంటే మన నాయకులందరూ కూడా మన కష్టసుఖాల్లో పాల్పంచుకొని ఏ సమస్య వచ్చినా కూడా తీర్చడానికి మేము ఉంటాము. మీకు రావాల్సినటువంటి ఇండ్లు కానీ, తాగునీటి సమస్య కానీ, 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి సమస్యలు కానీ, కరెంటు కష్టాలు కానీ తప్పకుండా మేము మీకు తీరుస్తామని చెప్పేసి కూడా సభాముఖంగా మీ అందరికీ హామీ ఇస్తూ సెలవు తీసుకున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.